Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Theological Education, Knowing and Doing Faith. Vedanta Vidya, Viswasamunu Telusukunuta Mariyu Kaligi Unduta. Let us pray. దయగల దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవేమో అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, దైవ జ్ఞానము వేదాంత విద్య చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి. వేదాంత విద్యను కలిగి ఉండుట కేవలం పాస్టర్లకు లేకపోతే వాక్య ఉపదేశకులకు మాత్రమే కాదు ముఖ్యం. వేదాంత విద్య ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలా. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకున్నట ప్రతి క్రైస్తవుని బాధ్యత. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బట్ ఎనీబడి హూ ఎవర్ యు ఆర్, యూ మస్ట్ హ్యావ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. మరి అటువంటి దైవజ్ఞానులు, దేవుని గురించిన గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన వారు పరిశుద్ధ గ్రంథంలో అనేకులు కలరు. అటివారిలో ప్రథముడు మోషే. మరి మోషే భక్తుడికి ఎవరు బోధించినారు వాక్యాన్ని? దేవుని గురించిన జ్ఞానం ఎవరిచ్చినారు? చూసి మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేదా తెలుసుకోవాలనని? దేవునికై దేవుడే బోధించినాడా? లేదు ఎట్లా? వాట్ ఈస్ ద కేస్ ఆఫ్ మోసెస్? లెట్ us see. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో, ఇది మనకు చిన్నప్పటి సండే స్కూల్ నుంచి నేర్చుకునే కథే. ఆయన పశువులు మేపుకుంటున్నాడు, ఒక పొద రగులుతా కనబడింది. అండ్ హీ హ్యాడ్ జీల్ ఇన్ హిమ్సెల్ఫ్ టు నో వాట్ ఇట్ వాస్. అది ఏమిటిదో తెలుసుకోవాలన్న కుతూహలత ఆయనలో చాలా ఎక్కువగా ఉన్నింది. అందుకని దగ్గరికి పోయినాడు. సిన్స్ హీ హ్యాడ్ జీల్ ఇన్ హిమ్, మోర్ ఓవర్ ఆయన ఐగుప్తులో ఉండగానే యూదుని హింసించి కొట్టినాడని ఒక సైనికుని ఆయన కొట్టినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది. సో హీ హ్యాడ్ ఇంట్రెస్ట్ బై బ్లడ్. హీ హ్యాస్ ఇంట్రెస్ట్ అండ్ కేర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీల ఎడల ఆయన అట్లాంటి కరుణ ఆల్రెడీ కలిగి ఉన్నాడు. ఆల్రెడీ కలిగి ఉన్నాడు. అందుకని విత్ దిస్ ఇంట్రెస్ట్ God has chosen Moses now. He says, Moses, come. I have chosen you to lead my people out. అని పిలుస్తున్నాడు. నువ్వు ఎవరు ప్రభా? ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానాన్ని మోషేకు బోధించడానికి సంసిద్ధుడైన దేవుడు. ఎవరు నువ్వెవరని అడిగితే నేనేం చెప్పాలా జనానికి? ఇప్పుడు తనను గురించిన జ్ఞానం దేవుడు మోషేకు, నాయనా నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుణ్ణి నేను. నో అబౌట్ యువర్ గాడ్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు సర్వ్. చూసి నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను అని మోషేకు ద లార్డ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ లెట్టింగ్ నో మోసెస్ అబౌట్ హిమ్. తనను గురించి తానే మోషేకు జ్ఞానాన్ని అందజేస్తున్నాడు. And moreover, if you want to have knowledge, godly knowledge, or the knowledge about Theos, God, you must be holy enough. పద దగ్గరికి మోసే వస్తాను, మోసెస్ రిమూవ్ యువర్ ఫుట్వేర్. You are standing in a holy place and so you should remove your foot. నీవు నీ పాదరక్షలను నువ్వు విడవవలసి ఉంది అని చెప్తున్నాడు దేవుడు మోషేతో. సో యూ మస్ట్ బి హోలీ. యూ మస్ట్ యువర్ లైఫ్, యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు కరెక్ట్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు సరిచేసుకొని తర్వాత దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడం అత్యంత ప్రాముఖ్యం. సో హియర్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ మోసెస్, గాడ్ ఈజ్ ద థియలాజికల్ టీచర్ ఫర్ మోసెస్. మోషేకు దేవుడే వేదాంత అధ్యాపకుడుగా మనం పరిగణించవచ్చు. చూసి తర్వాత తిమోతికి పత్రిక రాస్తా పరిశుద్ధ పౌలు. నౌ సెయింట్ పాల్ ఈజ్ అ థియలాజికల్ టీచర్ ఫర్ తిమోతి. తిమోతికి ఆయన యంగ్స్టర్ తిమోతి వాస్, యవనస్తుడు, దేవుని పరిచర్య కొరకు సిద్ధపడుతున్నాడు. సిద్ధపడుచున్న ఈ యవనస్తునికి బుద్ధి మాటలు నేర్పిస్తున్నాడు పరిశుద్ధ పౌలు.
రెండవ పత్రిక, తిమోతి రెండవ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో కొన్ని సంగతులు బోధిస్తున్నాడు. ఏం సంగతులు అవి అంటే, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. హీఈస్ గైడింగ్, ఇన్స్ట్రక్టింగ్ తిమోతి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమనంటే, నిన్ను ఎవరు పరిచర్యకు పిలిచినాడో అతడు సిగ్గుపడకుండునట్లు, అతడు నిన్ను పిలిచినందుకై మత్సరపడకుండునట్లు నీవు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. యుద్ధ బాధ్యతను అప్పగించినటువంటి రాజు సిగ్గుపడకుండా సైనికుడు పోరాడతాడు. పోరాటం చేయటం కోసమని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనాడు. అట్లా నీవు క్రీస్తు పరిచర్య కొరకు పిలువబడితివి గనక తిమోతి, ఈ జీవన వ్యాపారంలో చిక్కు కనుక క్రీస్తుకు సాక్షివై మెలగమని పిలుపునిస్తున్నాడు. మరి 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలకించుము. డూ దిస్, బట్ డూ ఇట్ ఇన్ అన్ ఆర్డర్. క్రమంగా ఈ పరిచర్య చెయ్యు. మరి దేని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలా అని పౌలు చెప్తున్నాడు. అబౌట్ వాట్ డిడ్ హీ టీచ్? ఏం జ్ఞానం సంపాదించుకోవాలా? మనము 8వ వచనంలో నుండి చూస్తే, నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకును. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందని రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొని ఉన్నాను. నేను ఖైదీగా ఉంటిని కానీ క్రీస్తు సువార్త ఖైదు చేయబడలేదు. ఇట్స్ స్ప్రెడ్, యు సీ, ఇట్ హస్ స్ప్రెడ్ టు లాట్ ఆఫ్ పీపుల్. యు సీ, వాళ్ళ కోసం నేను అన్నీ ఓర్చుకున్నాను. నేను ఖైదు చేయబడినానేమో కానీ దేవుని వాక్యం ఖైదు చేయబడదు. తర్వాత, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందని రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఇన్ ఎనీ కేస్ డు నాట్ నెగ్లెక్ట్ నోయింగ్ గాడ్. దేవుణ్ణి ఎరుగకుంటే నువ్వెవరివో ఆయన ఎరుగనని అనగలడు. ఆయనను ఎరుగుట ఎట్లు? ఆయనను గురించిన జ్ఞానం, వేదాంత విద్య, దైవ జ్ఞానం సంపాదించుకొనుట, ఆయనను ఎరుగుట. ఈ బోధంతా తిమోతికి చెప్తున్నాడు ఆయన. సో బీ కేర్ఫుల్ తిమోతి బిఫోర్ సర్వింగ్ ద లార్డ్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ డీడ్స్. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోమని చెప్తారు. సో యాజ్ అ థియలాజికల్ టీచర్, St. Paul has instructed, has warned, has guided Timothy how he has to walk in his ministerial life. పరిచర్య జీవితంలో ఎట్లా క్రమంగా బ్రతకాలనో వేదాంత విద్యను అందుకని ఆయన ముందు కూడా 1-7 క్రమంగా చేయి. ఏది చేసినా, నువ్వు ఏ చేసినా ఇన్ అన్ ఆర్డర్, డూ ఇట్ ఇన్ అన్ ఆర్డర్. క్రమబద్ధంగా చేయాలంటే నువ్వు దేవుని గురించిన జ్ఞానం ముందు తెలుసుకోవాలా.
అప్పుడే నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని గురించిన వాక్యాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన మరణాన్ని, ఆయన శ్రమలను నీవు క్రమంగా బోధించగలవు. ఇఫ్ యూ డు నాట్ నో ఫస్ట్, హౌ డు యూ టీచ్ అదర్స్? అది పౌలు యొక్క మాట. సో వేదాంత విద్య మనల్ని సరైన దారిలో నడపడానికి దోహదపడుతుంది. ఇతరులను మనం ఈ విశ్వాసంలోనికి తీసుకుని రావాలనంటే ముందు మన విశ్వాసాన్ని మనం క్రమబద్ధీకరించుకోవాలా అని ఆయన బోధిస్తారు. తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సంగతి పరిశుద్ధ యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనంలో నుండి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వేదాంత విద్య లేదా వేదాంత బోధ మనకు అగుపడుతుంది. 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. జీసస్ క్రైస్ట్ ఈజ్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. గ్రీకేయులు యేసు స్వామిని చూడ్డానికి వచ్చినారు అని వింటానే కాలం పరిపూర్ణమయ్యింది, ఇక నా గడియ దాపురించింది అని యేసుస్వామి ఆ మాట అంటున్నాడు. ఫిలిప్ వచ్చి నీ కోసం ఇట్లా గ్రీకు వారు వేచి ఉన్నారు మిమ్మల్ని చూడ్డానికని, వారు గ్రీసు దేశం నుంచి వచ్చినారు అని చెప్పగానే 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చి ఉన్నది యేసు స్వామి చెప్పిన మాట. ఏమిటిదది? నేను చావవలసి ఉన్నది అని యేసు స్వామి ఇండైరెక్ట్గా. అయితే ఇంకేమంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది చెట్టు కాలేదు, అది చెట్టై ఇంకా అనేక గింజలను ఉత్పత్తి చేయలేదు. అండ్ జీసస్ క్రైస్ట్ సేస్ మై లైఫ్ ఈజ్ ఆల్సో సచ్, ఐ హ్యావ్ టు డై, బరీ అండ్ దెన్ రైజ్ అప్. తిరిగి నేను లేవ్వాలా, ఆ పునరుద్ధాన ఫలం మీరు అనుభవించాలా, ఆ పునరుద్ధాన ఫలపు యొక్క భాగంగా మీరు తండ్రి సన్నిధి చేరాల. ఇది వేదాంతం, దేవుని గురించిన జ్ఞానం, క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఇచ్చిన జ్ఞానం ఇది. చూసి ఇట్లా వేదాంత విద్య మనల్ని సరైన విశ్వాస క్రమములో నడుపుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపు నష్టాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే బిడ్డలకు స్వస్థతనియండి. మరలా మేము వాక్యం ధ్యానించుకుని మేలు నీవే వాక్యం మన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమె